పౌలు తెస్సలోనికీయులకు రాసిన రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అది పోయింది నా భవిష్యత్తు మొదట్లోనే. చదవండి అమ్మా, మైక్ ఉన్నవారు చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇదే యెహోవా వాక్కు, సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు చదివిన లేఖన భాగము ఏమి తెలియజేస్తుందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. అయితే ఇవాళ అలాగే రేపు ఈ 2 రోజులు కూడా మనము ఒకటే అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఆ అంశం యొక్క టైటిల్ ఏమిటంటే, నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు. చెప్పండి అందరూ కూడా, ఏమిటండి మన ధ్యానాంశము? నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు. అయితే ఈ 2 రోజులు కూడా ఇదే అంశాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అయితే నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు, వాడి యొక్క ఆరంభము గురించి ఈరోజు ధ్యానిస్తాం. వాడి యొక్క అంతము గురించి మనము రేపు సాయంత్రము ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. మీరు ఒక్క నిమిషము రెప్ప పక్కకి తిప్పినా కూడా మీకు ఇక్కడున్న సంగతులు అవగతము అవుటకు అవకాశము ఉండదు. అంత పెక్యులియర్ సబ్జెక్టు. కాబట్టి ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం చేయబోతా ఉన్నామంటే టైం ట్రావెల్ చేయబోతా ఉన్నాం. ఏం చేయబోతా ఉన్నాం తెలుసా? టైం ట్రావెల్ అంటే అది కూడా నువ్వే ఏడు అన్నట్టు చూస్తున్నారేంటమ్మా. తెలుసా టైం ట్రావెల్ అంటే ఏంటి? అంటే కాలములో కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళబోతా ఉన్నాం ఈరోజు మనం. అయితే ప్రియులారా, నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు వాడు ఎవడు, వాడి వెనకాల ఉన్నవాడు ఎవడు, వాడిని నడిపిస్తున్నవాడు ఎవడు అనేది ప్రాముఖ్యమైన అంశం. అయితే ఈరోజు మనకేం తెలుస్తుందంటే, ఆ నాశన పాత్రుడి యొక్క ఆరంభం మనకు తెలుస్తుంది. ఇక కొన్ని ప్రశ్నలకు జవాబులు కూడా మనకు దొరుకుతాయి. ఆ ప్రశ్న ఏమిటంటే, అసలు లూసిఫర్ సాతానుగా ఎలా మారాడు? ఒకటి. ఇక రెండవ ప్రశ్న, మరి అంత మహిమ కలిగిన ఆ పరలోక రాజ్యములో పాపానికి ఆస్కారం ఎక్కడుంది? పాపము ఎలా జరిగింది? ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, దేవుడు నిర్మించిన అత్యద్భుతమైన మహిమ సామ్రాజ్యానికి సమాంతరంగా అంధకార రాజ్యము ఈ లోకములో ఎట్లా ఏర్పడింది అన్న ప్రశ్నలకు సమాధానాలు మనకి దొరుకుతాయి. అర్థమవుతుందమ్మా నేనేం చెప్తా ఉన్నాను? అర్థమవుతుందా? అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం? టైం ట్రావెల్. పిల్లలు చక్కగా చెప్తా ఉన్నారు. కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళబోతా ఉన్నాం. అయితే 2000 సంవత్సరాల క్రిందట ఏమి జరిగింది చెప్పేస్తారు మీరు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. 6-7 వేల సంవత్సరాల క్రిందట ఏమి జరిగింది? దేవుడు భూమికి పునాది వేశాడు. ఆదాము హవ్వను దేవుడు సృష్టించాడు. మనము ఈ 2000 సంవత్సరాలు దాటి 6-7 వేల సంవత్సరాలు దాటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం? కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళబోతాను. అయితే ప్రియులారా, ఆది కాండము మనందరికీ తెలుసు. ఆది కాండము ముందు ఒక కాండం ఉంది, దాని పేరు అనాది కాండము. చెప్పండి అందరూ కూడా, ఏమిటది? అనాది కాండం. అంటే ఆది కాండము ముందు ఏమి జరిగింది అనేది అనాది కాండం. అయితే ప్రియులారా, మనందరికీ తెలుసు కొన్ని విషయాలు. ఈ ఆది కాండానికంటే ముందు పరలోక రాజ్యములో దేవుడు ఏం చేశాడు? దేవదూతలను సృష్టించాడు. అవునా? మనిషి పుట్టడానికి ముందే ఏం జరిగింది? పరలోకంలో దేవుడు దేవదూతలను, అలాగే ఈ సృష్టిలోని అనేక మాండలికాలను దేవుడు సృష్టించడం జరిగింది. అవునా? అయితే ఆ అనాది కాండము కూడా దాటి ఇంకా కోట్ల సంవత్సరాలకు మనం వెళ్ళబోతాను. అంటే దేవదూతలు కూడా లేని కాలమునకు వెళ్ళబోతా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం ఇప్పుడు? దేవదూతలు కూడా ఇంకా సృష్టించబడని కాలమునకు. ఏ కాలము అంటే, కాలము అనేది ఏర్పాటు కాని కాలమునకు వెళ్ళబోతా ఉన్నాం. చెప్పాలి సమాధానం. ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నామమ్మా? ఏ అంశాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం? కాలము అనేది ఇంకా ప్రవేశించని, ఏర్పాటు కాని ఒక కాలములోనికి మనందరూ కూడా వెళ్ళబోతా ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి,
ఇప్పుడు ఈ సృష్టిని మనం చూసినట్లయితే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే చాలా తప్పులు ఉన్నాయి ఇందులో అనిపిస్తుంది. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సృష్టిలో ఇన్ని తప్పులు ఎందుకున్నాయి, ఇంత అరాచకము ఎందుకు రాజ్యం వెళ్తుంది, ఇంత అన్యాయము మన కళ్ళ ముందు ఎందుకు జరుగుతుంది అన్న అనేకమైన అనుమానాలు మనకి ఏర్పడతాయి. తద్వారా మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, అసలు దేవుడు ఏర్పాటు చేసిన ఈ సృష్టిలోనే లోపం ఉన్నదా, లేకపోతే దేవుడు చేసిన మేకింగ్లోనే ఇన్పెర్ఫెక్షన్ ఉన్నదా అన్న అనుమానము మనందరికీ కూడా కలుగుతుంది. అయితే ప్రియులారా గమనించండి, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుషులు లేని కాలములో, దేవదూతలు కూడా లేని కాలములో అసలు మొదట ఏమి ఉన్నది అన్న చోటకు మనం వెళ్ళబోతా ఉన్నాం. అర్థమైందండి? దేని గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నామా? అసలు మొదటే ఉంది, మనుషులు లేరు, భూమి లేదు, ఇంకా చెప్పాలంటే భూమి ఆకాశాలు లేవు, ఇంకా చెప్పాలంటే అసలు ఈ సృష్టిలో మొదలు ఏమిటి అన్నదానికి మనము వెళ్ళబోతా ఉన్నాం, ఆ సమాధానాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదివి వినిపించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, అందరికీ కనపడదా? ఆదియందు వాక్యముండెను, వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కాదమ్మా, 4-5 వచనాలు చదవండి. 1వ అధ్యాయం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను, చీకటి దానిని గ్రహింపకుండెను. అయితే ప్రియులారా, ఆదిలో మానవుడు లేని కాలములో, దేవుడు ఈ సృష్టిలో దేనిని తయారు చేయని కాలములో మొట్టమొదటిగా ఏమున్నదంట? ఇక్కడ 2 విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఏమున్నది? ఒకటి వెలుగు, రెండవది చీకటి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముందంటమ్మా? వెలుగు ఉన్నదంట. ఆ వెలుగుకి సమాంతరముగానే ఇంకొక శక్తి మనకు కనిపిస్తూ ఉంది. దాని పేరు ఇక్కడ భక్తుడు చెబుతా ఉన్నాడు. ఏమిటి దాని పేరు? చీకటి. అర్థమైందమ్మా? మొదటి ఏమున్నాయి? వెలుగు, అలాగే చీకటి. అయితే మీరు చదివిన లేఖన భాగంలో ఆశ్చర్యకరమైన మాట రాయబడి ఉంది. అదేమిటంటే, ఆ చీకటి చీకటి దాని గ్రహింపకుండెను, చీకటి వెలుగును గ్రహింపకుండెను. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఏమనుందమ్మా అక్కడ? చీకటి వెలుగు 2 ఉన్నాయంట, కానీ చీకటి వెలుగును గ్రహింపకుండా ఉందంట. అదేమిటది? చీకటి వెలుగును గ్రహించకపోవటం ఏంటి? ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే అసలు చీకటి అనేది ఉంటుందా? చెప్పాలమ్మా, చీకటి అనేది ఉంటుందా అండి? అసలు చీకటి అనేది ఉందా? చీకటి అనేది లేదు. చీకటి అనేది నాన్ ఎగ్జిస్టెంట్ ఫోర్స్. మనము రోజు నివసిస్తున్న ఈ లోకంలో చీకటి అనేది ఎందుకు లేదు? చీకటి అనేది ప్రత్యేకంగా లేదు, వెలుగు లేకపోవటమే చీకటి. వెలుగు తెప్పించు అంటే లైట్ వేస్తారు. చీకటి కావాలంటే ఏం చేయాలి? అదే లైట్ను ఆఫ్ చేయాలి తప్ప చీకటి అనే పదార్థాన్ని మీరు ఎక్కడి నుంచైనా తీసుకురాగలరంటారా? ఎవరు కూడా తీసుకురాలేరు. కానీ ఇక్కడ చెబుతా ఉన్న విషయం గమనించండి, వెలుగు లేకపోవటమే చీకటి. అంతే కదమ్మా? ఇప్పుడు ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఏమైపోతుందండి? చీకటి అయిపోతుంది. ఇది లేకపోవటమే చీకటి, ప్రత్యేకంగా చీకటి అంటూ ఉండదు. అయితే ఇక్కడ రాయబడి ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వెలుగు ఉందంట, చీకటి ఉందంట. ఆ చీకటి ఏం చేస్తుందంట? ఆ వెలుగును గ్రహింపలేకుండా ఉందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదిలో ఏమీ ఏర్పాటు కాకమునుపు, తయారు కాకమునుపు, కోట్ల సంవత్సరాల క్రితం అసలు ఏముంది అంటే, వెలుగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవదేవుడు యెహోవా తండ్రి గారు. చప్పట్లు కొట్టండి. వెలుగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే చీకటి అనే ఒక శక్తి ఉన్నది. ఏమున్నాయి? ఒకటి వెలుగు ఉంది, 2 చీకటి ఉన్నాయి. వెలుగు అనే ఆయన వ్యక్తి, చీకటి అనేది శక్తి. అయితే ఈ చీకటి అనబడిన అచేతనమైన శక్తి ఏమి చేస్తుందంటే, ఆ వెలుగును ఎరగకున్నదంట.
అర్థమైందమ్మా? ఏమనుంది ఎగ్జాక్ట్గా అక్కడ? వెలుగును గ్రహింపకున్నదంట, అర్థం చేసుకోలేకుండా ఉన్నదంట. ఇదేమిటండి? వ్యక్తి అయిన దేవుణ్ణి, వెలుగు కేంద్రమైన దేవుణ్ణి చీకటి ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అయితే మీరు యోహాను సువార్త 1:5 చదివారు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఎంత మాత్రమును లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమని చెబుతా ఉన్నాడండి? మనకేమర్థమైంది? రెండు ఉన్నాయి, ఒకటి వెలుగు, రెండు చీకటి. ఈ వెలుగు అన్నది యొక్క వ్యక్తి, చీకటి అన్నది యొక్క శక్తి. అయితే ఇక్కడ భక్తుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి ఎంత మాత్రం లేకపోవటం ఏంటంటారండి అయ్యగారు? వెలుగులో చీకటి ఉంటుందా అయ్యా? వెలుగులో చీకటి ఉంటుందా అయ్యా? వెలుగులో చీకటి ఉండటానికి అవకాశం ఉందా? మరి ఏమిటి, ఈయన మతి తప్పిందా? యోహాను గారికి గతి తప్పాడా? మరి ఏం రాయాలో తెలియక ఏదో ఒకటి రాశాడంటారా? సొంత చిత్తము లేదు కదా. లేఖనములో ప్రతి అక్షరము ఎట్లా రాయబడిందంట? మనుష్యులను పరిశుద్ధాత్మ ప్రేరేపించటము వల్ల జరిగింది. కాబట్టి యోహాను పొరపాటు చేయుటకు అవకాశం లేదు. ఆత్మవశుడై ఆయన ఈ మాటలు రాశాడు. అయితే గమనించండి, వెలుగున్నదంట. తర్వాత ఏం రాయబడి ఉందమ్మా? దేవుడు వెలుగై ఉన్నాడంట, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగులో చీకటి ఎందుకు ఉంటుంది, అసలు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ కనుక మనం క్లియర్గా గమనించినట్లయితే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, మొదట్లో వెలుగుంది, చీకటి ఉంది. ఆ వెలుగు అన్న ఆయన వ్యక్తిగా ఉన్నాడు, ఈ చీకటి అనేది శక్తిగా ఉంది. ఈ చీకటి ఆ వెలుగులోనికి ప్రవేశించాలని చూసింది, ఈ చీకటి ఆ వెలుగుతో పెనుగులాడాలని చూసింది, ఈ చీకటి ఆ వెలుగులోనికి సంతరించుకోవాలని చూసింది. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు అత్యధిక గుణ సంపన్నుడు కాబట్టి, సద్గుణాలు గలవాడు కాబట్టి, చక్కటి గుణలక్షణాలు కలిగిన వాడు కాబట్టి, ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న, నెగిటివ్ లక్షణాలున్న ఈ చీకటిని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అనేక మార్లు ఈ చీకటి ఈ వెలుగులోనికి వెళ్ళటానికి ప్రయత్నించింది. కాబట్టి దేవుడు ఆయనకున్న మనోబలము చేత ఆయన గుణాలకి దాని గుణాలకి పొసగదు. కాబట్టి ఏం చేశాడు? ఆయన రెసిస్ట్ చేశాడు. ఏం చేశాడు? ప్రవేశించకుండా దేవుడు అడ్డుకున్నాడు. అందుకని భక్తుడు ఎక్కడ చెప్తా ఉన్నాడు, ఏమున్నదంటండి? వెలుగున్నదంట, దేవుడు వెలుగై ఉన్నాడంట, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా గమనించండి, ఆదిలో మనుషులు లేరు, ఆదాము లేడు, హవ్వ లేదు, భూమి లేదు, ఆకాశము లేదు. ఇంకా మీరు గమనించినట్లయితే దేవదూతలు లేరు, అసలు ఎవరూ లేరు. కోట్ల సంవత్సరాల కిందట రెండు ఉన్నాయి. ఒకటి వెలుగైన దేవుడు వ్యక్తి రూపంలో ఉన్నాడు, చీకటి ఎట్లా ఉందండి? శక్తి రూపములో ఉన్నది. ఆయనలో ప్రవేశించాలని పెనుగులాడుతూ ఉంది, కానీ ఆ వెలుగులోనికి ఆ లక్షణాలు ఈ లక్షణాలు వేరే కాబట్టి ప్రవేశించ లేకుండా ఉంది. భక్తుడు అదే మాటను ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చే డౌట్ ఏమిటంటే, మరి ఆ చీకటిని దేవుడు నాశనం చేసేయచ్చు కదండి, ఎంత బాధ ఎందుకు? ఏం చేసేయాలి? చీకటిని దేవుడు నాశనము చేయొచ్చు కదా. చీకటిని దేవుడు నాశనము చెయ్యడు. ఒకంగా చెప్పాలంటే చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడు అంటే, ఆయన దానిని సృష్టించలేదు. ఆయన దానిని సృష్టించలేదు. ఇప్పుడు మనల్ని దేవుడు నాశనము చేయగలడు. ఎందుకు చేయగలడు? మనల్ని ఆయన సృష్టించాడు. సృష్టించబడిన వాటి మీద సృష్టికర్తకు అధికారం ఉంటుంది, కానీ సృష్టించబడని వాటి మీద సృష్టికర్తకు అధికారము ఉండదు, ఉండుటకు అవకాశం లేదు. మరి ఈ చీకటి ఎట్లా ఉందంటే, వెలుగై ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఈ చీకటి కూడా ఈ ప్రపంచంలో అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ గమనించండి, చీకటి అనేది ఉంది, వెలుగై ఉన్న దేవుడు ఉన్నాడు. ఇది అందులో ప్రవేశించాలని ప్రయత్నం చేసింది కాబట్టి, ఆ గుణాలు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దేవుడు దాన్ని రెసిస్ట్ చేశాడు. కాబట్టి దాని పెనుగులాట కొనసాగించింది, కానీ ఆ చీకటి ఏమీ కూడా
సాధించలేకపోయింది. అయితే దేవుడు చెయ్యలేదు, ఈ సమస్త సృష్టి దేవుడు చేయటానికి కలిగిన కారణాన్ని చెప్తా ఉన్నా. నువ్వు నేను ఈరోజు భూమిలో ఉండటానికి కలిగిన కారణాన్ని చెబుతా ఉన్నా. అసలు ఈ భూమిని దేవుడు ఎందుకు చేయాలి, మానవాళిని ఎందుకు సృష్టించాలి, వాళ్ళు పాపం చేస్తే మరలా ఆయనే పని కట్టుకుని ఎందుకు కిందకి రావాలి, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత వెళ్ళిపోయిన ఆయన వెళ్ళిపోక మరలా వస్తానని ఎందుకు చెప్పాలి, కొన్ని రోజుల తర్వాత రెండవసారి యేసు ఎందుకు రావాలి, వీటన్నిటికీ కూడా ఆరంభము ఆ వెలుగు చీకటల యొక్క ఆ విషయములోనే ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు అడుగుతారు చాలామంది, ఏమిటండి ఆ చీకటిని దేవుడు ఏమీ చేయలేడని చెప్తున్నారు, దేవుడు చెయ్యలేనిది కూడా ఉందా అని అడుగుతారు. ఏమని అడుగుతారు? దేవుడు చెయ్యలేనిది కూడా ఉందా అని అడుగుతారు. దేవుడు చెయ్యలేనివి కూడా చాలా ఉన్నాయి. ఏమిటవి? దేవుడు పాపం చేయగలడా? అయ్యా అమ్మా చెప్పాలేడు స్వరమెత్తి. దేవుడు పాపం చేయగలడా? చేయలేడు. దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించగలడా? ప్రవర్తించలేడు. దేవుడు అన్యాయం చేయగలడా? చేయలేడు. కాబట్టి దేవుడు చేయలేని కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆ స్వభావానికి అవి మ్యాచ్ అవ్వవు. కాబట్టి ఈ చీకటి అనేది దేవుడు ఎలాగైతే ఉన్నాడో, వెలుగైన వ్యక్తిగా ఉన్నాడో, ఈ చీకటి అనే శక్తి కూడా ఎప్పటి నుంచి ఉంది? మొదటి నుంచి కూడా ఉన్నది. ఈ ప్రపంచానికి కోట్ల సంవత్సరాల కింద అదే మూలము, అదే ఉన్నది. అయితే దేవుడు ఎలా ఉన్నాడంట? దేవుడైన యెహోవా వెలుగై ఉన్నాడు, ఆయనలో ఆయనే వసించుతూ వెలుగు కేంద్రంగా దేవుడు ఉన్నాడు. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే సాపేక్షత న్యాయము అని ఒకటి ఉంటుంది, లా ఆఫ్ రిలేటివిటీ అంటారు. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. ఎంతమందికి తెలుసండి? లా ఆఫ్ రిలేటివిటీ అంటే అర్థం ఏమిటంటే, మన జీవితంలో ప్రతిదాన్ని ఇంకొక దాంతో ఏం చేస్తాం? మనం పోల్చి చూస్తాం. పోలుస్తామా పోల్చమా? మీ బండి బాగుందండి అంటాడు. ఎట్లా చెప్పగలిగాడు ఆ బండి బాగుందని? అంటే ఇంతకుముందు ఎప్పుడో బాగోని బండి ఏదో చూశాడు, దాంతో కంపేర్ చేయగలుగుతాడు. మీ డ్రెస్సు బాగుందండి అని ఎట్లా చెప్పగలడు? బాగోని డ్రెస్సును ఏదో మనసులో పెట్టుకుని మైండ్లో ఊహించుకుని, లేకపోతే ఇంతకు ముందెప్పుడో చూసి మీ డ్రెస్సు బాగుందని చెప్పగలరు. అలాగే ఈయన మంచివాడండి అంటారు. మీరు ఎట్లా చెప్పగలవు మంచివాడని? చెడ్డ లక్షణాలున్న ఇంకా చాలామందిని నువ్వు చూసావు కాబట్టి, వారికి వ్యతిరేకంగా ఈయన ఉన్నాడు కాబట్టి నువ్వేమని చెప్తా ఉన్నావు? ఏమని చెప్తా ఉన్నావు? ఈయన మంచివాడు అని చెప్తా ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి, అదేమిటంటే లా ఆఫ్ రిలేటివిటీ, సాపేక్షత న్యాయం అంటారు. అంటే ఈ ప్రపంచములో ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాం? మనం పోల్చి చూస్తాం. ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. యెహోవా పరిశుద్ధుడు, కరెక్టా కదా? యెహోవా నీతిమంతుడు, కరెక్టా కదా? కదా ఏమ్మా? పాటలు పాడి గొంతు పని చేయలేదా? ఫైర్ టీం చెల్లెళ్ళు, యెహోవా పరిశుద్ధుడు కరెక్టా అమ్మా కాదమ్మా? యెహోవా న్యాయవంతుడు కరెక్టా కదా? యెహోవా దుర్మార్గుడా యెహోవా తండ్రి గారు? కాదు, యెహోవా పరిశుద్ధుడు. అయితే యెహోవా పరిశుద్ధుడు అని నువ్వు ఎలా చెప్పగలవు? యు గాట్ మై క్వశ్చన్? యెహోవా పరిశుద్ధుడు అనేది నిజం. యెహోవా పరిశుద్ధుడని నువ్వు ఎలా చెప్పగలవంటే, అపరిశుద్ధమైన వాళ్ళను చాలామంది నీ చుట్టుపక్కల చూస్తూ ఉన్నావు కాబట్టి, వాళ్ళతో పోలిస్తే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళతో పోలిస్తే అత్యద్భుతంగా ఉన్నాడు కాబట్టి మనం ఏమని చెప్తాం? ఆయన పరిశుద్ధుడు అని చెప్తాం. అంతేనా? మరి యెహోవా పరిశుద్ధుడు ఎప్పటి నుండి పరిశుద్ధుడు? చెప్పాలి సమాధానం. 2000 సంవత్సరాల ముందు నుండి పరిశుద్ధుడా అండి? 6000 సంవత్సరాల ముందు నుండి పరిశుద్ధుడా అండి? 10,000 సంవత్సరాల ముందు నుండి పరిశుద్ధుడా అండి? యెహోవా పరిశుద్ధుడమ్మా మీరు చెప్పారు. ఎలా చెప్పగలమంటే అది కూడా సమాధానం మేమే చెప్పారు. ఎందుకు? అపరిశుద్ధులను మేము చూస్తూ ఉన్నాం కాబట్టి వారితో పోలిస్తే యెహోవా పరిశుద్ధుడు అన్న విషయాన్ని మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎలా పరిశుద్ధుడు? ఎప్పటి నుండి పరిశుద్ధుడు?
దావీదు భక్తుడు చెప్పారు, దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడును గాక అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఎవర్లాస్టింగ్ పీరియడ్ టు ఎవర్లాస్టింగ్ పీరియడ్, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడును గాక దేవుడైన యెహోవా అని దావీదు భక్తుడు చెప్పడం జరిగింది. అయితే దేవుడి యొక్క స్టార్టింగ్ పాయింట్, దేవుడి యొక్క ఎండింగ్ పాయింట్ అక్కడే ఉంది. ఏమిటంట? దేవుడి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటంట? శాశ్వత కాలము. దేవుడి యొక్క ఎండింగ్ పాయింట్ ఏంటంట? శాశ్వత కాలము. ఆల్ఫా, ఒమేగా, ఇన్ఫినిటీ, నువ్వు ఏ పేర్లైనా పెట్టుకో. అందుకనే మోషేకు ఆయన తను తాను పరిచయం చేసుకునే క్రమంలో చెప్పిన మాట ఏమిటంటే, ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే ఆయన చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుంచైనా ఉన్నవాడు. ఎప్పటిదాకా ఉండేవాడు? ఎప్పటిదాకా అయినా ఉండేవాడు. అర్థమైందా? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం దాకా ఉంటాడంట, ఎప్పటి నుంచి అయినా ఉంటాడంట, ఉన్నవాడంట, ఎప్పటిదాకా అయినా ఉంటాడంట. ఇప్పుడు గమనించండి, దేవుడైన యెహోవా పరిశుద్ధుడు చెప్పారు కదమ్మా తల్లి. అయితే ఎప్పటి నుండి పరిశుద్ధుడు? ఏంటయ్యా పిచ్చి ప్రశ్న అడుగుతున్నా? ఎప్పటి నుంచి అయినా పరిశుద్ధుడు అంతే మన దేవుడు. కొట్టండి చప్పట్లు. ఎప్పటి నుంచి అయినా పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచే పరిశుద్ధుడు. ఎప్పటిదాకా ఉంటాడో అప్పటి వరకు కూడా ఆయన పరిశుద్ధుడు. అయితే దేవుడు మార్పు లేనివాడు. ఎవరండి? మారాడు అనుకోండి ఆయన మనం దేవుడు అంటామండి. మారిపోతే దేవుడు అంటామా? మీలో చాలామంది చెబుతూ ఉంటారు, మొన్నటిదాకా బాగానే నాతో రాసుకుని పూసుకుని తిరిగింది, దొంగముండ మారిపోయింది ఇప్పుడు అంటారు. ఏమంటారు? మారిపోయింది ఇప్పుడు అంటారు. మనుషులు కాబట్టి మారిపోతారు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు మారడు, మార్పు లేనివాడు, మారేవాడు, అసలు దేవుడు అని పిలువబడటానికి అర్హత లేనివాడు. కాబట్టి ఈయన మారడు. ఈయన ఎవడు? పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఎప్పటి నుంచో పరిశుద్ధుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, శాశ్వత కాలం నుండి పరిశుద్ధుడు, శాశ్వత కాలం వరకు పరిశుద్ధుడు. అంతే కదమ్మా? అయితే గమనించండి, ఇప్పుడు యెహోవా పరిశుద్ధుడు అని మీరు ఎలా చెప్పారంటే, చుట్టుపక్కల అపరిశుద్ధమైన జనాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి కంపేర్ చేసి లా ఆఫ్ రిలేటివిటీ దాని ప్రకారం చెప్పారు యెహోవా పరిశుద్ధుడు. మరి ఆదాము హవ్వ మరి భూమి మీద ఎవరూ లేని కాలంలో కూడా యెహోవా పరిశుద్ధుడేనా? అమ్మా, మనుషులు ఎవరూ లేని కాలంలో కూడా యెహోవా తండ్రి పరిశుద్ధుడేనా? పరిశుద్ధుడే. ఎవరితో పోలిస్తే పరిశుద్ధుడు? ఎవరితో పోలిస్తే పరిశుద్ధుడు అండి. ఇంకా అక్కడ దాకా రాలేదు, వస్తా. మీ అందరికంటే వీళ్ళు లేవండి. చప్పట్లు కొట్టండి. పిల్లలు ముగ్గురు నలుగురు కూర్చున్నారు. సమాధానం కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. నేను అడిగిన దానికి కాదు, నేను 5 నిమిషాల తర్వాత చెప్పబోయేదానికి కూడా చెప్పేస్తున్నారు. వెరీ నైస్, గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే ప్రియులారా గమనించండి, ముందు కాలంలో కూడా దేవుడు పరిశుద్ధుడే. ఎవరితో పోలిస్తే పరిశుద్ధుడు? అప్పటికి మనం ఎవరం లేం కాబట్టి, దేవదూతలు మాత్రమే ఉన్నారు కాబట్టి, దేవదూతలతో పోలిస్తే యెహోవా పరిశుద్ధుడు. ఎందుకంటే వారు కూడా సృష్టించబడిన వారే దేవదూతలు, వారిలో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆ దేవదూతలతో పోల్చినా కూడా దేవుడు పరిశుద్ధుడే. దేవదూతల కాలములో కూడా యెహోవా పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఇప్పుడు పరిశుద్ధుడు. మనుషులు అందరూ సృజించక మునుపు పరిశుద్ధుడు. దేవదూతలతో ఉన్నప్పుడు పరిశుద్ధుడే. మరి అనాది కాలములో, కాలము అనేది ఏర్పాటవ్వని కాలములో అప్పుడు కూడా పరిశుద్ధుడేనా? పరిశుద్ధుడే కదా. ఎవరితో పోలిస్తే పరిశుద్ధుడు? ఎవరో ఒకరు పోల్చడానికి ఉండాలి కదా, లేకపోతే పరిశుద్ధుడని నువ్వు ఎట్లా చెబుతావు? కాబట్టి ఎవరితో పోలిస్తే పరిశుద్ధుడు అంటే, దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఒకటి ప్రకృతిలో ఉన్నది, దాని పేరు నిత్య చీకటి. ఆ నిత్య చీకటితో పోలిస్తే యెహోవా దేవుడు యుగ యుగములు పరిశుద్ధుడు. కొట్టండి చప్పట్లు. కాబట్టి ప్రియులారా, ఆదిలో ఏమున్నది? 2 మనకి కనిపిస్తా ఉన్నాయి. ఒకటి వెలుగు, ఆ వెలుగు వ్యక్తి అయిన దేవుడు. రెండవది చీకటి, ఆ చీకటి యొక్క ఒక అచేతనమైన శక్తి. అర్థమైందా అమ్మా? క్లారిటీకి వచ్చారా?
ఇంకా రాలేదా? అర్థం కాలేదా? మరలా చెప్పాలా? ఏమున్నాయి? 2000 సంవత్సరాల కిందట ఏముంది? యేసయ్య ఉన్నారు. 6-7 సంవత్సరాల కిందట ఏముంది? ఆదాము హవ్వ ఇద్దరే ఉన్నారు. దాని ముందు ఏముంది? దేవదూతలు ఉన్నారు. దాని ముందు కోట్ల సంవత్సరాల కిందట అసలు ఈ భూమికి, ఈ సృష్టికి అసలు ఏముండి సచ్చింది? 2 ఉన్నాయి. ఏంటయ్యి? చీకటి. అద్భుతం అండి. వీళ్ళు మల్ల చప్పట్లు కొట్టండి పిల్లలకి. ఏమున్నాయి? చీకటి. అయితే చీకటి అనేది వ్యక్తి అని చెప్పాను, క్షమించండి, వెలుగు అనేది వ్యక్తి అని చెప్పాను, ఈ చీకటి అనేది శక్తి అని చెప్పాను. ఇంకొక మాట చదవండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 19-20 వచనాలు. యోబు గ్రంథము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? జాగ్రత్తగా వినండమ్మా. వెలుగు నివసించుటకు పోవు చోటు ఏది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? ఆగండి. వెలుగు నివసించునట్టి చోటు ఏది? ఏమండి అంటే ఇప్పుడు వెలుగు అనేది ప్రత్యేకమైన ఒక చోట్ల నివసించిందా లేదా? అమ్మా చెప్పాలి సమాధానం. నివసించిందా? తర్వాత మాట చెబుతా ఉన్నాడు, చీకటి యొక్క ఉనికి పట్టు ఏది? ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్తున్నారు? యోబుకి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు మహాశక్తివంతుడు అయితే, బలవంతుడు అయితే, తెలివైన వాడు అయితే యోబు, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి ఇవన్నీ ప్రశ్నలు దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడు? వెలుగు యొక్క నివాస స్థలము ఏది? అమ్మ గమనించండి, వెలుగుకి ఏముందంట? నివాస స్థలం ఉందంట. చీకటి యొక్క ఉనికి పట్టు ఏది? ఈ చీకటికి ఏముందంట? చీకటికి ఏముందంటమ్మా? ఉనికి పట్టు ఉన్నదంట. దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోదువా? అయితే గమనించండి, ఈ చీకటికి ఒక సరిహద్దు ఉందంట. ఆ సరిహద్దుకు వెలుగు కూడా ఏం చెప్తున్నాడు? దాని సరిహద్దుకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను. దానికి గృహము కూడా ఉందంట. దేనికి? చీకటికి ఏముందంట? దాని గృహమునకు పోవు త్రోవను నీవు ఎరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు. చాలండి. ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూడండి, వెలుగుకు నివాస స్థలం ఉంది, చీకటికి నివాస స్థలం ఉంది. చీకటి నుండి వెలుగునకు వెళ్ళటానికి మార్గం ఉన్నది. అయినా కానీ ఆ వెలుగు ఆ మార్గములో ప్రయాణము చేయదంట. ఆ చీకటికి ఏమున్నదంట? గృహం ఉన్నదంట, దారి ఉన్నదంట. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఉన్నాయండి చీకటి వెలుగు రెండు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఏముంది? వెలుగు ఉంది. వెలుగై ఉన్న దేవుడు ఆయన యొక్క ఒక వ్యక్తి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను రేపు కూడా మీకు నేను చెప్పేది అంతా అర్థం అవ్వాలంటే, అమ్మా ఈరోజు ఏం పెడతాను? స్నాక్స్ పెడతాను, బిర్యానీ రేపు. అర్థమైందా? ఈరోజు సూప్ తాగండి, రేపు మీకు బాగా ఆకలి వేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు ఈ సూపు, స్నాక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఒంటికి వంట పట్టాలి. అదే నేను చెబుతాను. అందుకని చెప్పిందే మరలా చెబుతా ఉన్నాడు, అన్యదా భావించకండి. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, వెలుగుకు గృహం ఉన్నదంట, చీకటికి గృహం ఉన్నదంట. ఆ చీకటి గృహమునకు వెళ్ళే మార్గము కూడా ఉందంట. చీకటికి ఉనికి పట్టు కూడా ఉన్నదని ఇక్కడ ఒక వ్యక్తి చెబుతా ఉన్నాడు. ఎవరండి? దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ప్రిలారా గమనించండి, ఆది ఎందు రెండే ఉన్నాయి. ఒకటి వ్యక్తి దేవుడు, రెండవది ఒక శక్తి, ఆ యొక్క చీకటి. ఆ చీకటి వెలుగులో ప్రవేశించాలని చూసింది, పెనుగులాడింది. కానీ దేవుడు దాని యొక్క వ్యతిరేక లక్షణాలు గలవాడు కాబట్టి దాన్ని రెసిస్ట్ చేశాడు. అందుకనే భక్తుడు చెబుతా ఉన్నాడు, దేవుడు వెలుగై ఉండెను, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఈ వెలుగు యొక్క లక్షణాలు ఏమిటంటే ప్రేమ, జ్ఞానము, సత్యము, పరిశుద్ధత, ఇంకేమున్నాయి? ప్రేమ, ఇంకా జీవము, వెరీ నైస్, ఇంకా బలము. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలండి? వెలుగు యొక్క లక్షణాలు. అయితే చీకటికి వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? అసత్యము,
అవినీతి, దుర్నీతి, దురాశ, అమ్మా ఇంకేమున్నాయి, అసూయ, ఈ వ్యతిరేక లక్షణాలన్నీ కూడా చీకట్లో. ఈ రెండు పొసుకుతాయి అంటారండి. అమ్మా తల్లి, పొసుకుతాయా? పొసుకుతాయా? చీకటి లక్షణాలు వెలుగుతో పొసుకుతాయా? చీకటి వెలుగులో ప్రవేశించగలుగుతుందా? చీకటిని వెలుగు యాక్సెప్ట్ చేయగలుగుతుందా? కాదని మీరు చెప్తున్నారు కదా. మరి వెలుగు సంబంధులైన మీరు చీకటి అనే లోకం వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు? చీకటిని చేర్చుకోవాలని ఎందుకు తాపత్రయపడతా ఉన్నారు? ఆ చీకటిలో జీవించాలని ఎందుకు ఆశపడతా ఉన్నారు? దేవుడు వెనుదిరిగి పంపించినట్లు మీ మీదకు సాతాను సంధించే బాణాలను అయితేనేమిటి, ఆ చీకటిని అయితేనేమిటి, అననుకూలమైన వాతావరణాన్ని అయితేనేమిటి, ఎందుకు తిప్పికొట్టలేకపోతా ఉన్నారనేది ప్రధానమైన ప్రశ్న. ఇంకా చాలామంది చెబుతూ ఉంటారు, వాడు మంచివాడిగా ఉండేవాడండి, అలా అయిపోయాడు. ఎప్పుడూ చర్చకు వచ్చేవాడండి, బ్రాందీ షాప్ దగ్గరే ఉంటున్నాడు. లేకపోతే చాలా బాగా మాట్లాడేవాడండి, బూతులు తిడుతున్నాడు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? నిన్నటిదాకా ఉన్న మంచి కార్యాలు ఈరోజు ఎందుకు లేవు? కారణం ఏమిటంటే 100 కారణాలు మీరు చెప్తారు, కానీ బైబిల్లో ఒకటే కారణము కనిపిస్తుంది. వాడిలో చీకటి ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? వాడిలో ఏం ప్రవేశించిందమ్మా? వాడిలో ఏం ప్రవేశించిందయ్యా? చీకటి ప్రవేశించినప్పుడు వెలుగుకి ఆస్కారం ఉంటుందా? వెలుగుకు చోటు ఉంటుందా? ఎప్పుడైతే మన జీవితంలో ఈ చీకటి ప్రవేశిస్తుందో వెలుగు అక్కడ ఉండలేదు, వెలుగు అక్కడ నివసించలేదు. ఎందుకంటే ఈ రెండిటికి పొసగదు. అందుకే ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, దేవుడైన యెహోవా మీ పాలెమునకు వచ్చినప్పుడు మీలో అపరిశుద్ధం ఏదైనా ఉంటే దానిని తీసి పారవేయండి అని చెప్పాడు. ఎందుకంటే అపరిశుద్ధమైనది ఉన్నది, గృహమైనా, నీ హృదయమైనా, లేకపోతే నీకు సంబంధించింది ఏదైనా కూడా అక్కడ దేవుడు నివసించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క గుణలక్షణాలు, వెలుగై ఉన్నాడు ఆయన, చీకటిని యాక్సెప్ట్ చేయడు, చీకటితో ఆయనకు పోలిక లేదు, పొసగదు. చీకటి వెలుగు ఎప్పుడు కలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వెలుగు సంబంధులైన మీరు ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని? యేసయ్య వెలుగు సంబంధి, నా దేవుడు వెలుగు సంబంధి, ఆయన వెలుగై ఉన్నాడు. నాలో చీకటి ప్రవేశించుటకు ఎంత మాత్రము నేను ఒప్పుకోను అని స్థిర మనసు కలిగి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వారు చేతులు పైకెట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చీకటి కావాల్సిన వాళ్ళు కొట్టకండి, వెలుగు కావాల్సిన వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత వెలుగు కావాలో అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతేనా? ఇంతే, వెలుగొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా గమనించండి, చీకటి వెలుగు ఈ రెండిటికి పొసగదు. కాబట్టి దేవుడు అక్కడ దానిని రెసిస్ట్ చేయగలిగాడు. అయితే ఒకటే సమాధానం దొరికిందమ్మా. ఏంటా సమాధానం? ఏముంది? ఆదిలో వెలుగు, చీకటి. వెలుగు అనే వ్యక్తి, చీకటి అనే శక్తి, ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇది అప్పటికున్న కండిషన్. అయితే ప్రియులారా, తర్వాత కాలంలో దేవుడు ఈ సృష్టిని చేశాడు, భూమి ఆకాశాలను నిర్మించాడు, కొన్ని కోట్ల ప్రపంచాలను నిర్మించాడు. ఎన్ని ప్రపంచాలు? భూమిని చూసే మీరు తలకిందులు అయిపోతారు. చెట్టు దగ్గర నుంచి కొంచెం గాలి వచ్చింది అనుకోండి, అమ్మ భలే ఉంది అంటారు. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయంటే ఇటువంటివి? కోట్లాది ప్రపంచాలను, భూమండలాలను, పాలపుంతలను దేవుడు నిర్మించున్నాడు. అయితే ప్రియులారా, స్టార్టింగ్ దేవుడు ఒకడే కదా ఉన్నాడు, ఆ దిక్కుమాలిన శక్తి ఒకటి ఉంది కదా. మరి సృష్టి అంతటిని కూడా దేవుడు చెయ్యటానికి కలిగిన కారణము ఏంటి అనేది మనం అన్వేషించాలి. సృష్టిని చెయ్యాలని ఆయన ఎందుకు అనుకున్నాడు? దేవదూతలు కావాలి అన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, 1 యోహాను పత్రిక 4:8 దేవుడు గురించి రాయబడి ఉంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏమని రాయబడి ఉందండి? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. కింద ఏముంది? ఫుట్ నోట్ నెంబర్ 1 ఏమనుంది? ప్రేమ అయి ఉన్నాడు. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ లవ్. ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అమ్మా నా వైపు చూడండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు అని చెప్పట్లేదు బైబిల్. దేవుడికి ప్రేమ ఉంది అని చెప్పట్లేదు బైబిల్. దేవుడు ప్రేమామయుడు అని చెప్పట్లేదు బైబిల్. ఏమని చెబుతుంది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడంట, దేవుడంటే
ప్రేమ అంట. ఒక్క మాటలో దేవుడి గురించి చెప్పాలంటే దేవుడు అన్న పదము కాకుండా ఇంకోటి వాడండి అంటే ఏ పదం వాడాలి మనం? ప్రేమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే దేవుడు ప్రేమలాగా ఉన్నాడు కాదు, దేవుడు ప్రేమిస్తాడు కాదు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. అయితే ఆయన గురించి చెప్పాలంటే డిస్క్రిప్షన్ ఎవరంటే ఆయన ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమకు సార్థకత ఎప్పుడు ఏర్పడుతుంది? మావిడి దగ్గరికి వెళ్ళి నేను అమ్మా నేను నిన్ను ప్రేమిస్తానంటే ఏడ్చావులే అంటది. ఎందుకు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చెప్తాను కాబట్టి ఆవిడేమంటది? ఏడ్చావులే అంటది. ఎందుకు? ఏంటండి మీ ఆవిడ గారు కూడా అలాగే అంటారా? నవ్వుతున్నారు. కనెక్ట్ అయ్యారు. ఈయన చాలామంది కనెక్ట్ అయినట్టున్నారు. యవనస్తులు కూడా కనెక్ట్ అయిపోయారండి. వీళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఏమంటదమ్మా మా ఆవిడ? అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏమంటది? ఏడ్చావులే అంటది. ఎందుకంటది అలాగా? ఎందుకంటది అంటారు? నేను సరిగానే ప్రేమించా అయినా కానీ అంటది. ఎందుకంటది అంటే నేను ఆ మాట ఎప్పుడో ఒకసారి చెప్తాను. ఎప్పుడో సంవత్సరానికో 4 సంవత్సరాలకు ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతాను. ఆవిడ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రేమ అనేది ఒకటి ఉందంటే ప్రేమ అనేది ఎప్పుడు సార్థకం అవుతుందంటే ఆ ప్రేమను ఎదటి వారి మీద చూపించినప్పుడే సార్థకం అవుతుంది. మా ఆవిడికి ఆ ప్రేమను నేను చూపించాలి చేతల్లో. నా ఎంత లావున్న ఒక ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళి ఇవ్వాలి రోజు. ఈ మధ్యన పెళ్ళైన వాళ్ళు అందరూ కంప్లైంట్ చెబుతున్నారు. ఒక యవనస్తుడు మొన్న నాతో చెబుతా ఉన్నాడు, మా ఆవిడ చంపేస్తుందండి. చంపేస్తుందా? ఏం చేస్తుందనంటే ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్పమంటుందండి. ఏమంటుందంట? ప్రతిరోజు కూడా నువ్వు నన్ను మర్చిపోతావు, ప్రేమను మర్చిపోతావు అని ఏం చెబుతుందంట? రోజు ఐ లవ్ యూ చెప్పమని చెబుతుందండి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా గమనించండి, ప్రేమ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ప్రేమ అనేది ఎప్పుడు సార్థకతం అవుతుందంటే నువ్వు దానిని చూపించినప్పుడు, నువ్వు దానిని వెలుబుచ్చినప్పుడు. ఇప్పుడు నా భార్యకో లేకపోతే నా పిల్లలకో వాళ్ళకి కావలసిన ఒక బైకో లేకపోతే ఒక టాయో నేను కొనిచ్చి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుండగా నా మనసులో ఒక ఆనందం కలుగుతుంది చూడండి. దాని పేరేంటి? ప్రేమ. దాన్ని ప్రేమ అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు ప్రేమను చూపిస్తున్నావు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు ఈ సృష్టిని చేయటానికి కలిగిన కారణం ఏమిటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడంట. ఇప్పుడు ఆ ప్రేమను పట్టుకెళ్ళి ఏం చేసుకోవాలి? ఇంకెవరన్నా ఉన్నారా ఈ ప్రపంచంలో? అమ్మా చెప్పండి, వర్షం రాదులే ఎటు చూడండి చెప్పండి, ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు, దేవుడు ఒకడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ సార్థకత కలగాలంటే దాన్ని ఏం చేయాలి? ఎవరొకరి మీద చూపించాలి. వాళ్ళు ఆనందిస్తుంటే ఈయన ఆనందించాలి. ఇప్పుడు అట్లా ప్రేమ చూపించడానికి ఎవరైనా ఉన్నారా అండి ప్రపంచంలో? ఏమ్మా ప్రేమ చూపించడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు ఈ సృష్టిని చెయ్యాలి అనటానికి ప్రప్రథమమైన కారణం ఏమిటంటే ఆయన ప్రేమామయుడు గనక, దాచుకోలేనంత ప్రేమ ఆయనలో ఉన్నది కనుక ఆ ప్రేమను ఆయన వ్యక్తీకరించాలని, చూపించాలని అని ఆయన ఆశపడటం జరిగింది. కాబట్టి ప్రేమను చూపించాలంటే ఆ ప్రేమను అనుభవించే వాళ్ళు కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కొంతమంది దేవకుమారులను సృష్టించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడమ్మా? ఆయన ప్రేమను చూపించడానికి కొంతమంది దేవకుమారులను అనగా దేవదూతలను సృష్టించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే దేవుడు దేవదూతలను సృష్టించడం జరిగింది. ఆయన చెప్పాడు, కుమారులారా నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలే ఉన్నారని చెప్పి వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను ఆయన అనుభవించగలిగాడు. ఆయన చూపించే ప్రేమ వారిలో చూసి ఆనందించగలిగాడు దేవుడు. కాబట్టి దేవుడు ఈ సృష్టిని చేయటానికి దేవకుమారులను అనగా దేవదూతలను మొదటిలో ఆయన తయారు చేయటానికి కలిగిన కారణము ఏమిటి అంటే ప్రేమను చూపించాలనుకున్నాడు. ఇప్పుడు ప్రేమను చూపించాడు. కోటాను కోట్ల దేవకుమారులను, కోటాను కోట్ల దేవదూతలను ఆయన సృష్టించటము జరిగింది. ఇది
ఒకడే ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఈ ప్రపంచాలను సృష్టించాడు, భూమి ఆకాశాలను సృష్టించాడు, నదులను సృష్టించాడు, దేవకుమారులను దేవుడు సృష్టించాడు, వారికి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను వారు అనుభవిస్తూ ఉంటే ఈ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటంటే ఆయనలో ప్రవేశించాలని చూస్తున్న చీకటి, ఆయనతో పెనుగులాడుతూ ఉన్న చీకటి ఏదో ఒక రోజు ఈ దేవకుమారులు ఎవరో ఒకరిలో ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తుందన్న విషయం దేవుడికి తెలుసు. తాను సృష్టించిన దేవకుమారులలోనే ఒకడు సాతానుగా మారిపోతాడన్న విషయం కూడా దేవుడు తెలుసు. అయినప్పటికీ ఆయన ప్రేమను చూపించాలనుకున్నాడు. ఈ ప్రపంచాన్ని ఆయన చేయటము జరిగింది, తయారు చేయటం జరిగింది. ఇది సృష్టిలో మొదటి నుండి కూడా మనము చూస్తూ ఉన్న క్రమము. అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారమ్మా. ఇటు చూడండి, మీరు నా వైపు చూడండి, గమనించండి. అయితే ప్రియులారా, ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏమిటంటే దేవుడు ఆ యొక్క దేవకుమారులను తయారు చేశాడు, ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృపను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే అర్థము చేసుకోవలసిన విషయం ఏమిటంటే అక్కడ ఏం జరిగింది అనేది పాయింట్. అక్కడ ఏదో జరగకూడనిది జరిగింది, చేయకూడని కార్యాన్ని ఆ దేవదూతలలో ఒకడు చేశాడు. అది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఆ పరలోకంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? వింటున్నారన్న మాటలు? ఆ పరలోకంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదెను తోటకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఏదెను తోటకెళ్ళాలి. అదేమిటండి ఏదెను తోటకి దీనికి సంబంధం?